ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే కాకుండా కార్పొరేట్ కళాశాలలో చదివేటువంటి పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు. ఇవిగో నా దగ్గర ఆధారాలని చెప్పి సార్ ఇవ్వడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను పేదవాడిని, నాకు నెల జీతం 10,000 15,000 వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా. మీలాంటి డబ్బున్న వాళ్ళ దగ్గర అప్పో సప్పో చేసి పక్కన ఉన్నటువంటి స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా. ఆ చదివించుకునే క్రమంలో ఈరోజు ప్రభుత్వమే నారాయణ సార్ గారి చొరవతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొచ్చి చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెఫరెన్స్తో, కార్యకర్తల సిఫార్సుతో ఇవన్నీ కూడా అడ్మిషన్ జరిగాయని చెప్పి ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు సొంత టీం చేత వెరిఫై చేయించారు. వీళ్ళు నిజంగా పేదవారా కాదా, వీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు, వీరు ఈ కళాశాలలో సీటు పొందేదని అర్హులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి వారి వెరిఫికేషన్ తర్వాత 1కి 4 రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అడ్మిషన్లు పూర్తి అయిందని తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.